కోనసీమ జిల్లాలో ముఖ్య పట్టణాల్లో రావులపాలెం ఒకటి. ఈ ప్రాంతంలో కోనసీమకు ముఖద్వారం ఉంటుంది. ఇటు పశ్చిమ గోదావరి, అటు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. పలు జంక్షన్ల కూడలి కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం వెళ్లే ఏ వాహనమైనా కోనసీమ ముఖద్వారం రావులపాలెం మీదుగానే వెళ్లాల్సిందే. శనివారం అయితే వాడపల్లి, మందపల్లి ఆలయాలకు వెళ్లే భక్తులతో మరింత రద్దీగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. దానికి తోడు ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ ఉండడంతో వివిధ జిల్లాల నుంచి నిత్యం వందలాది బస్సులు బస్టాండ్కు వస్తుంటాయి. చిన్న చిన్న పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ రోడ్డు దాటాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. జాతీయ రహదారి గుండా అలా ప్రయాణించాలంటే చాలా దారుణంగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్య విపరీతం అయిపోయింది. బాగా ఉత్తి రోజుల్లోనే దారుణంగా ఉంటుంటే ఇంక శనివారం ఈ రోడ్డు అంటే వెళ్ళడానికి చాలా ఇబ్బందికరం అవుతుంది. ఇటు వాడపల్లి వెళ్ళాలన్నా, అటు మందపల్లి వెళ్ళాలన్నా ఆ భక్తుల రద్దీ, ఈ రద్దీ మొత్తం ఏకమైపోయి అలా ఒక సిగ్నల్ వ్యవస్థ లేదు, ఏమీ లేదు. ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే ప్రాణాంతకం అవుతుంది. దయచేసి ప్రభుత్వం వారు ఈ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయవలసిందని నా అభిప్రాయం. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించి ప్రధాన రహదారి రావులపాలెం. ఈ రావులపాలెం సంబంధించి కనీసం ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ, ఫ్లైఓవర్ గురించి ఎప్పటి నుంచో చాలా మంది కోరిక, రావులపాలెం ఫ్లైఓవర్ వేస్తే కొంచెం ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ 6 రోడ్డు కూడాలి. ఆ కూడలో సిగ్నల్ వ్యవస్థ నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి. అది కూడా మరి లేని పరిస్థితిలో ఇప్పుడు రావులపాలెం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో జాతీయ రహదారి దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దాటవలసి వస్తుంది. వేలాది వాహనాలు ప్రయాణించే ఈ కళా వెంకటరావు సెంటర్ లో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ రావులపాలెంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం లేదు. దీని మీద ప్రభుత్వం, పాలకులు, ఉన్నతాధికారులు అందరూ దృష్టి సారించి ఈ రావులపాలెంలో మేము పడుతున్న ట్రాఫిక్ కష్టాలని తీరుస్తారని కోరుతున్నాం.